ఓం శ్రీ గురుభ్యో నమః. ఇది పుస్తకం రమణం పెరియ పురాణం. అంటే రమణ మహర్షి యొక్క భక్తుల యొక్క విషయాలన్నమాట. రమణ మహర్షి జీవితంలో చాలామంది భక్తులు ఉండేవారు. ఎంతోమంది భక్తులు వారి యొక్క మొత్తం రమణ మహర్షితో జరిగిన సంఘటనలు ఈ పుస్తకంలో రాయడం జరిగింది. సో అయితే దీని పరిచయము దీని పుస్తకం యొక్క కవి గణేశన్ గారు ఎలా వివరిస్తున్నారు అనేది చూద్దాం. భగవాన్ శ్రీ రమణ మహర్షికి తన స్వంతమని చెప్పుకోదగిన పేరేమీ లేదు, కానీ ఆయనకు స్వంత నామం ఒకటి ఉండేది. దానిని ఆయన 3 సార్లు తెలిపారు. మొదటిసారి అక్షర మణమాలలోని చివరి పద్యంలో, నీ పూల దండను నా మెడలో వైచి ఈ అరుణాచల రమణుచే కూర్చబడిన మాలను నీవు ధరింపుము అని భగవాన్ గానము చేస్తారు. రెండవసారి ఒక భక్తుడు భగవాన్ నిజంగా ఎవరు అని తెలుసుకొన గోరి, ఓ రమణ, నీవెవరు? అందరికంటే గొప్ప దేవుడివా, హరివా, ఋషివా, లేదా స్వర్గలోక వాసివా అని ఒక చిన్న కాగితంపై వ్రాసి భగవాన్ బయటకు వెళ్ళినప్పుడు ఆయన పడుకునే అరుగు మీద ఉంచారు. భగవాన్ తిరిగి వచ్చినప్పుడు ఆ చీటీ చూసి దాని వెనుక ఈ విధంగా రాశారు: ప్రభువు శ్రీహరి మొదలుకొని అత్యంత సూక్ష్మమైన జీవి వరకు గల ప్రాణులందరి హృదయాలలోనూ నెలకొని ఉన్న అరుణాచల రమణుడవు నేను. నీవే గనుక సంపూర్ణ భక్తితో నీ హృదయ గుహలోనికి మునిగినట్లయితే ఈ సత్యాన్ని అద్వైత చైతన్యంగా దర్శించగలవు. మూడవసారి విశ్వనాథస్వామి మురుగనార్పై ఒక పద్యము తమిళంలో రాయదలిచి ముగువపురి మురుగన్ అని ప్రారంభించి పద్యమును మొత్తమును పూర్తి చేయలేక ఈ చీటీని భగవాన్ యొక్క దిండు కింద పెట్టి జారుకున్నప్పుడు భగవాన్ తిరిగి వచ్చి ఆ పద్యాన్ని ఇలా పూరించారు: ప్రతి జీవి యొక్క హృదయ పద్మములోనూ నివసించడి అరుణాచల రమణుడు ముగువపురి మురుగన్ యొక్క వాసనలన్నింటినీ తన కంటి చూపుతోనే నశింపచేయగా అతనికి వేలాది పద్యములు ఆశువుగా చెప్పగల శక్తి లభించింది. మురుగనార్ పద్యములు అనేక శతాబ్దముల కిందట మహాత్ముడైన మాణిక్య వాచగర్ చే రచింపబడిన తిరువాచకం అనే గ్రంథములోని సుందర కవితలతో పూల్చదగినవి. అయితే ఈ భూమిపైకి భగవాన్ అరుణాచల రమణుల యొక్క ఆగమనమునకు కారణమేమి ఉంటుంది? తన నవమణిమాలలో భగవాన్ ఈ విధంగా వెల్లడించారు: ప్రతి జీవి యొక్క హృదయములోను నేను నేను అనే భాషించే చైతన్యమే తమ నిజస్వరూపమని ప్రపంచమునకు చాటి దేహమే నేను అను భ్రాంతిని నశింపజేయమని అరుణాచలేశ్వరుడు నన్ను నిర్దేశించారు. పవిత్రమైన గిరి రూపంలో ఉన్న అఖండ జ్ఞాన జ్యోతి అయిన అరుణాచలేశ్వరుడే మానవ రూపం ధరించి మన భాషలో మనతో మాట్లాడుతున్నారు. రమణులనే పేరుతో ఒక గిరి సంభాషిస్తే ఎవరు అర్థం చేసుకోగలరు? దాని భాష కేవలం మౌనమే కదా. పై భావాన్ని నేను భగవాన్ భక్తులు, భౌతిక శాస్త్ర ఆచార్యులు అయిన ఎస్ఆర్ కృష్ణమూర్తి అయ్యర్ అనే ఆయనతో పంచుకున్నప్పుడు ఆయన ఆశ్చర్యంతో ఎంత అద్భుతంగా ఉంది. అవును, అరుణాచలేశ్వరులే రమణ రూపంలో వచ్చారు. కానీ గణేశన్ దానికి మరొక వాక్యమును కూడా జోడించు: భగవాన్ రమణుల అరుణాచలుడనే మాట నిజమే, కానీ ఆయన భక్తులమైన మేమంతా పవిత్రమైన అరుణాచలంలో అంతర్భాగమైన శిరళమే సుమా. ఈ మాటలు నన్ను అబ్బురపరిచినవి. ఆ ప్రొఫెసర్ ఇంకా ఇలా అన్నారు: ఏ మహాత్ముడైనా ఈ భూమి మీదకు అవతరించినప్పుడు తన పరివారంతో సహా వస్తారు. ఆ విధంగానే భగవాన్ ఈ భూమిపై అవతరించగానే ఆయనను సేవించటానికై మేము కూడా వచ్చాము. మా సేవ పూర్తి కాగానే మా స్వస్థానమైన మూలమునకు వెళ్తాము. తన సందేశమును ప్రపంచమంతటా వ్యాపింపజేయమని అరుణాచలేశ్వరుల ఆజ్ఞ అయినప్పటికీ రమణులు 14 సంవత్సరముల కాలంలో అరుణాచలము నుండి అంగుళం కూడా కదల్లేదు. నిజానికి ఆయనకు కదలవలసిన అవసరమే లేకుండా పోయింది. ప్రపంచమే ఆయన వద్దకు వచ్చింది. ఫ్రాంక్ హంప్రీస్ అనే ఆయన రమణులను దర్శించుకున్న మొదటి పాశ్చాత్య దేశీయుడు. కావ్యగంట గణపతిముని, మురుగనార్, ఆర్థర్ ఆస్బోర్న్ వంటి వారు తర్వాత ఆయనను కలుసుకున్నారు. వారి ఏకైక లక్ష్యము సద్గురువు సందేశమును పదిలపరచడమే. మహాత్ములైన బుద్ధుడు, క్రీస్తు కూడా వారితో వచ్చిన పరివారము లేకపోయినట్లయితే నామమాత్రంగానే మిగిలిపోయేవారు. ఆ భక్తులు వారి బోధనలను ఆధ్యాత్మిక సాధకులకు వారిచ్చిన సమాధానములను సంగ్రహించి భద్రపరిచారు. అందువలన భావి తరాల సాధకులు కూడా వారి బోధల వలన లాభపడతారు. ఈ ఉద్దేశముతోనే మహాత్ములు ఈ భూమి మీదకు సపరివారంగా వస్తారు. ఈ విధంగా వచ్చిన మహాత్ములకు మరి ఒక ఉదాహరణ శ్రీ రామకృష్ణ పరమహంస. ఇంకా ఏ శిష్యుడు ఆయన వద్దకు వచ్చి చేరనప్పుడు ఆయన గంగానది ఒడ్డుకు చేరి దివ్యావేశపు మత్తులో ఈ విధంగా అరిచేవారు: అమ్మా, నువ్వు పంపిస్తానన్న బిడ్డలు ఎక్కడ ఉన్నారు? వారింకా నా దడికి రాలేదు. అప్పుడు ఆ దివ్యజనని 18 మంది గొప్ప శిష్యులను ఆయన వద్దకు పంపింది.
తర్వాత క్యాన్సర్తో మరణించే ముందు ఆయన ఇలా అన్నారు: నేను మరొకసారి జన్మకు వస్తాను. మరుడు జన్మలో భిక్షుకునిగా వచ్చి ప్రజల దుఃఖాన్ని పారదోలుతాను. దానికి శారదామాత నేను తిరిగి రాకపోవచ్చును అన్నారు. అప్పుడు ఆయన, నీకా స్వేచ్ఛ లేదు. నేను జన్మించినప్పుడు నా పరివారం అంతా జన్మించవలసినదే కదా. అందుకు ఉదాహరణగా ఆయన నీటిలోని కలుపు మొక్కలను వేర్లతో సహా పీకితే దానితో పాటు ఆ గుబురులోని అనేక మొక్కలు ఊడి రావటం గురించి చెప్పారు. భగవాన్కు అనేక మంది శిష్యులు ఉన్నారు. వారిలో కొందరు ప్రఖ్యాత వహించిన వారు, కొందరు సామాన్యులు. భగవాన్తో వీరికి గల పవిత్రమైన అనుబంధమును ఒకే పుస్తకంలో ఇంతవరకు పొందపరచలేదు. రమణుల భాషణములు, రమణాశ్రమ లేఖలు, అనుదినము శ్రీ భగవాన్తో అనే గ్రంథములు భగవాన్ ఇచ్చిన సమాధానములనే కలిగి ఉన్నవి. కానీ భక్తుల కోణము నుండి చూస్తే అత్యంత విలువగల విషయములు పొందుపరచబడిన గ్రంథములు చాలా తక్కువగా ఉన్నవి. భగవాన్తో అత్యంత సన్నిహితంగా మెలగి ఆయనతో తోటి సత్సంగము ద్వారా ఆయన పాత భక్తులు వారు గ్రహించిన విషయములను గ్రంథస్థము చేయవలసినది నా కోరిక. 1956వ సంవత్సరం నుండి నేను రమణుల ప్రత్యక్ష శిష్యులను పదే పదే ప్రశ్నిస్తుండేవాడిని. మీరు భగవాన్తో ఏ విధంగా మెలిగేవారు? ఆయన మిమ్మల్ని ఏ విధంగా ఆదరించేవారు? ఆయనతో మీ సంబంధం ఎలా ఉండేది? వారు వినయంగా బదులిచ్చేవారిలా మేము అనామకులం, అంతా భగవానే. భగవాన్ గురించి ఏమన్నా అడగని, మేము చెబుతాము.